వెల్కమ్ టు ఏఐటీవీ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందించాలని, సరైన సమయంలో వేడివేడి అన్నాన్ని అందించాలని ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ 2 దశాబ్దాలకు పైగా ఈ పథకం కొనసాగుతుంది. కానీ ఈ పథకం కొనసాగాలంటే మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ వారు గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్న కొన్ని కనీస వేతనం, మౌలిక వసతుల కల్పన అనేది కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. దానికోసం ఈరోజు రాజన్న జిల్లా కేంద్రంలో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఏఐటీయూసీ లీడర్ కడారి రాములు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి. వీరు కనీస వేతనం మరియు ముడి సరుకులు, ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న ధర, వీరు డిమాండ్ చేస్తున్న అంశాలు ఏంటి? ఇలా ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మనకొస్తే ఇలా మన కష్టాలు తప్పుతాయి అనుకొని చాలామంది ఆశపడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదన్నట్టున్నది. ఇలా ప్రధానంగా వీళ్ళు 200 కిలో టమాటాలు అయినా కూడా స్వయంగా వీళ్ళ డబ్బులు పెట్టి కొనుక్కరావాలి. అదే కోడిగుడ్లు ఇలా వీళ్ళు ఇచ్చిన రేటు 5 రూపాయలు ఇస్తే, 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే, 7 రూపాయలైనా 10 రూపాయలైనా కూడా ఆ కోడిగుడ్డుకు అదనంగా పైసలు పెట్టి వీళ్ళు స్వయంగా కొనుక్కరావాలి. అదేవిధంగా వీళ్ళకు నిత్యావసర సరుకులు పప్పు, ఉప్పు 200 కిలో పప్పు పెరిగినా కూడా వీళ్ళే కొనుక్కరావాలి. ఇలా ప్రతి ఒక్కటి చూసుకున్నట్టుంటే వంట బోళ్ళ సామాను కూడా మొత్తం వీళ్ళదే. ఇప్పుడు మేము గత ప్రభుత్వంలో కోరింది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకు నిత్యావసర సరుకులు ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వ ఐడి కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని కూడా గత ప్రభుత్వానికి చెప్పినాం. ఇప్పుడు వీళ్ళకు వేతనం ప్రస్తుతానికి ఎంత అందుతుంది, ఎంతవరకు అందాల్సి ఉంది? ఇప్పుడు 3000 వేతనం ఇస్తారు, కానీ అది కూడా 7 నెలల వేతనం ఆగిపోవడం జరిగింది. కానీ ఆ వేతనం 7 నెలల నుండి వీళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేవు. వీళ్ళ ఒకటి బిల్లులు కూడా పెట్టినటువంటి కోడిగుడ్ల బిల్లులు కానీ, ఇలా నిత్యావసర పప్పు, ఉప్పు అన్ని కొనుకొచ్చినటువంటి బిల్లులు కూడా రావాల్సినవి ఇప్పటి వరకు కూడా సరైన పద్ధతులలో వాళ్ళ ఆగిపోవడం జరిగింది. అవి ఏమన్నా అంటే మేము రికార్డు చేసినాం, వస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా అప్పు తీసుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే వీళ్ళకి సరైనటువంటి శ్రమ దోస్తూ ఉన్నారు. వీళ్ళకి 3000 వేతనం అంటే ఇవాళ రేపు ఒక కూలి వేసుకుంటే 150 రూపాయలకు ఇలా కూలి వస్తలేదు, ఇలా 300 రూపాయలకు కూలి వస్తలేదు. బయట సుతారి పనికి పోతే కూడా ఒకళ్ళకు ఆడ మనసుకి 600-700 ఇస్తే ఇలా వీళ్ళను 30 రూపాయలకు 35 రూపాయలకు పని చేపిస్తూ ఇలా శ్రమ దోస్తా ఉన్న ప్రభుత్వాలు. ఇప్పుడు కోడిగుడ్డు మార్కెట్ రేట్ అయితే మామూలుగా 7 రూపాయలు, 6.5-7 రూపాయలు ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఉంది? వీళ్ళకి 5 రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వం. 5 రూపాయలు ఇస్తే అదనంగా వీళ్ళు మిగిలిన 5 రూపాయలు కాదు, 7 రూపాయలైనా 8 రూపాయలైనా వీళ్ళు స్వయంగా పైసలు కలుపుకొచ్చి ఆ గుడ్లు పెట్టాలి. అది కూడా కొన్ని అక్కల్లా ఇప్పుడు మేము పెట్టద్దని కూడా లెటర్లు ఇచ్చినప్పటికి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని విధులకి వెళ్ళి తీసేస్తాం అని డిమాండ్ చేసి కూడా వాళ్ళు సార్లు పెట్టడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగి, ఇలా ఒక టీచరు కనీసం 70,000 నుంచి 1,50,000 జీతం వస్తుంది. కనీసం ఒక పెన్ను కొనుక్కరాడు, ఒక షాక్ బిస్ కొనుక్కరాడు. కానీ వీళ్ళు పప్పు, ఉప్పు, నిత్యావసర సరుకులు కొనుకొచ్చి పెట్టాలి. అందులో ఏమైనా కూడా మళ్ళీ వీళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఇది పెట్టలేదన్న బాధ్యత వీళ్ళ మిన్నే. ఇలా వీళ్ళ శ్రమకు దోపిడికి గురవుతూ ఉన్నారు, ఇలా వేధింపులకు గురి అవుతూ ఉన్నారు. వీళ్ళ శ్రమకు అసలు తగిన ఫలితం అనేది గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. సమాన పనికి సమాన వేతనం, 26,000 వేతనం ఇవ్వాలనేది కూడా చెప్పింది. ఒక మనిషి జీవించడానికి ఆ నిత్యావసర సరుకులు కొనుకొచ్చుకొని ఆ కుటుంబం బతుకడానికి గౌరవ సుప్రీంకోర్టు 26,000 వేతనం ఇవ్వాలని చెప్పింది. కానీ ఆ జీవోలు అమలు అవుతలేవు. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేది 3,000 వేతనం. ఇలా ఒక మంత్రి ఇంట్లో పనిచేసే కూలి పనికి కూడా బట్టలు విడితే 20,000-25,000 ఇస్తారు. ఒక నెల మంత్రి ఇంట్లో పనిచేస్తే బట్టలు విడితే 20,000-25,000 రూపాయలు ఇస్తారు. కానీ వీళ్ళు పిల్లలకు, విద్యావంతులకు తీర్చిదిద్దడానికి ఇలా వాళ్ళకి అండి పెట్టుకుంటూ నాణ్యతమైన ఫుడ్ పెడితే వీళ్ళకు 3,000 వేతనం ఇచ్చి వాళ్ళ 3,000 జీతం ఇస్తారు. కానీ అది కూడా 7 నెలల నుంచి 7 నెలల నుంచి పెండింగ్లు ఉన్నాయి. 7 నెలల నుంచి మెస్ బిల్లులు కూడా వస్తలేవు. ఇలా ఇస్తాన గుడ్డు బిల్లులు కానీ, ఇలా వీళ్ళు ఏవి తెచ్చుకొచ్చినా కూడా టమాటాలు కొనుకొచ్చినా ఆ బిల్లులు అనేది సరైన పద్ధతులలో రావడం లేదు. ఇలా వీళ్ళు కొన్న శ్రమ పోతూ ఉంది, వీళ్ళు బాకీ తెచ్చి మిత్తిలకు పెడతా ఉన్నారు. కానీ వీళ్ళ గురించి ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళ కష్టాన్ని ఆలోచిస్తలేదు. అదే మేము అడుగుతూ ఉన్నాం. వీళ్ళ శ్రమ దోస్తూ ఉన్నారు, శ్రమకు గురి అవుతూ ఉన్నారు వాళ్ళు. ఇలా వాళ్ళకు నష్టం ఇలా జరుగుతూ ఉన్నా కూడా రేపు ఏమైనా బాకీ అయితే మిత్తికే, ఇప్పుడు ఈ గుడ్లకు అదనంగా పైసలు పెట్టాలి, అటు ఆ మిత్తి కూడా కట్టి 7 నెలలకు బిల్లులో భరించాలి. కానీ వీళ్ళు ఏడికెళ్ళి పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ప్రభుత్వం ఏడికెళ్ళి ఇలా వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంత్రి, ఎమ్మెల్యే జీతం 2 లక్షల రూపాయలు సరైన నెలలో తీసుకుంటా ఉన్నారు. ఇలా కానీ వీళ్ళకి 7 నెలల నుంచి జీతాలు వస్తలేవంటే వీళ్ళని ఎవరు గుర్తించాలి? ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తా? ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, కొత్త ప్రభుత్వం వచ్చి. అంటే మీరు ఏమన్నా రెఫరెండం ఇచ్చిరా? ఇప్పుడు ఎన్నో సార్లు ఇచ్చినాం. ఇప్పుడు అచ్చి నుంచి ఇచ్చినాం. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ధర్నాలు చేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ఎన్నో ధర్నాలు చేసి, రాష్ట్ర రోకలు చేసి కూడా మన అసెంబ్లీ
ముట్టడికి కూడా పోయినాం. అసెంబ్లీ ముట్టడికి పోతే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ శ్రమకి ఇట్లా తగ్గ ఫలితం వస్తలేదు, వాళ్ళ కష్టం పోతుంది, వాళ్ళ కుటుంబం గడవలేని పరిస్థితులలో కూడా వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టుకొని మనవరాలను ఆడుకునే వయసులో కూడా వాళ్ళ పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే కూడా పట్టించుకోలేని ప్రభుత్వాలు ఎందుకండి అని మేము అడుగుతా ఉన్నాం. తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ ఇప్పుడు మేము చెప్పే తరగా చెప్తా ఉన్నాం, లెటర్లు ఇస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనాం. సరైనటువంటి టైంలో సానుకూలంగా పరిష్కరించి ఇప్పుడు మెయిన్ ఫెస్టివల్లో పెట్టినటువంటి 10,000 రూపాయల వేతనం వీళ్ళకి అమలు చేసి గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టు కాకుండా కూడా వీళ్ళు పెట్టిన 10,000 రూపాయల వేతనమైనా కూడా చాలని వేతనాలలో ఇచ్చైనా ఇవి అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతాము. ఈయన విడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి దేనికైనా సిద్ధమైనమని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్యలు ఏంటి? గత 22 సంవత్సరాల నుంచి నేనైతే స్కూల్లో చేస్తూనే ఉన్నాను సార్. మాకైతే ఎలాంటి జీతాలంటే గత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రూపాయలు చేసింది. మొన్న ఉన్న తెలంగాణ మాత్రం ఒక 2,000 చేసిండు కేసీఆర్ పోయిండు. మరి ఈ ప్రభుత్వం వస్తానన్నా మనకేమన్నా జీతాలు వస్తాయేమో పెరుగుతుందేమో అని ఆశ కావున మేము ఏం చేసినామంటే మొత్తం కలిసి మా మధ్యాహ్న భోజన పొలం అందరం కలిసి మరి కాంగ్రెస్ని అయితే గెలిపించుకుందామని మేమందరం ఓటేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి అన్నగారు అయితే మాకు 10,000 వేతనం ఇస్తానన్నాడు. ఆ వేతనానికి ఆశించి మేమందరం ఓటేయడం జరిగింది. ఓట్లు వేసినప్పుడే మేము అవసరం పడ్డాం, కానీ కథం మా మాట చెల్లుబాటు లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దోసుకుంటారు సార్ మా రెక్కల శ్రమ? ఎన్ని సంవత్సరాలు చేయమంటారు? ఇట్లా కోడిగుడ్లు పెట్టమన్నారు. మాకైతే స్కూల్లో హెచ్ఎం నుంచి బాగా ఒత్తిడి ఉంది. లేదమ్మా మీరు అడిగే జాగాలు అడగండి, కానీ మా పిల్లలకైతే ఖచ్చితంగా కోడిగుడ్డు పెట్టాల్సిందే అని వాళ్ళు అంటుండ్రు. మరి ఏ ప్రభుత్వాన్ని ముంచి పెట్టమంటారు సార్? ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారు? మరి సోనియా గాంధీ అయితే అప్పటి నుంచి ఇందిరాగాంధీ అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మరి సోనియా గాంధీ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. మేమైతే ఓటేసినాం. అప్పుడు ఓట్లప్పుడే మేము అవసరం పడ్డాం, కానీ ఇవాళ మేము అవసరం లేదు అన్నట్టుగా ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు మమ్మల్ని కాంతలేరు. మరి ప్రభుత్వం స్పందించి మాకైతే వేతనాలు ఇవ్వాలి. ఇంకా ఇక ఓపికే చేసి ఓపికే నశించిపోయింది సార్. మేమైతే ఇక చేయలేకపోతున్నాం. పెట్టి అల్లాడిపోతున్నాం సార్. మా వాళ్ళు పుస్తెలు అమ్మి కూడా పెడతాండ్రు తీసుకొచ్చి అప్పులు తెచ్చి. మరి ఆ పుస్తెలు అమ్ముతున్నాం అన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుసేటు లేదు. మరి ఎట్లా మా పరిస్థితి? ఓకే, ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి అమ్మా జీతం? ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి రావాలి మీకు? మాకు అప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 1,000 రూపాయలు చేసిండు. గదే 1,000 రూపాయలు వచ్చింది సార్. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత 2,000 అన్నారు. 2,000 ఒకసారి ఎత్తున్నారు, 1,000 ఒకసారి ఎత్తున్నారు. ఆ 2,000 నుంచి ఇప్పటికి 6 నెలల నుంచి అయితే మాకు 7 నెలల నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే మాకు రూపాయి వేతనం పడలేదు సార్. 10,000 అన్నారు. ఆ 10,000 కొరకు మేము వచ్చి దాటింది. ఇక వచ్చే నెలలు ఇస్తారో, ఈ నెలలు ఇస్తారో, ఆ నెలలు ఇస్తారో అని మేము ఆశకే చేస్తున్నాం సార్. మా ఆశ మా ఓపిక నశించిపోయింది సార్. ఇక ఎట్లా అని మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. మేము రోడ్ ఎక్కినాం సార్. ఇప్పటి వరకు మరి ఏమన్నా స్పందించి మమ్మలను గోసాని మాకు ఇచ్చేది ఉంటేనేమో 10,000 వేతనం అమలు చేయండి. లేదంటే మరి గత వచ్చే 2 నెలలలో మరి మేమైతే పెద్దగా సమ్మె కూర్చోవాల్సి వస్తుంది. మరి కూరగాయల ధరలు బాగా మండుతున్నాయి. కూరగాయలు ఎట్లా? ఇప్పుడు 7 నెలల నుంచి మరి పైసలు జీతాలు వస్తలేవు అంటారు. కూరగాయలు ఎట్లా కొంటారు? బియ్యం ఎట్లా కొంటారు? ఒక కోడిగుడ్డుకి ఎంత కట్టిస్తున్నారు? దీని డీటెయిల్స్ చెప్పండి. మాకు ఒక్క విద్యార్థికి 4 రూపాయల 80 పైసలు ఇస్తుంది ప్రభుత్వం. అట్లాంటిది 6 రూపాయలు ఉంది బయట కోడిగుడ్డు రేటు. 6.5 నుంచి 7 రూపాయలు ఉంది. మరి అట్లాంటిది అదనంగా ఇంకా 2-2.5 రూపాయలు మా చేతిగుంట పెట్టి ఇక సంవత్సరం పిల్లలు పెరుగుతారు. ఆ పిల్లలు మా పిల్లలే అనుకొని మేము అంత ఓపికతోటి తెచ్చి పెడితే మరి మాకైతే బిల్లులు రావట్లేదు. మరి టమాటా రేటు చూసుకుంటే ఈరోజు 80 రూపాయలు 70 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది. మరి 100 రూపాయలు మరి మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి అని రేవంత్ రెడ్డి అంత గొప్పలు చెప్తున్నాడు. మరి అప్పుడైతే మేము 7 రూపాయలు ఉన్నప్పటికైనా కూడా కోడిగుడ్డు తెచ్చిపెట్టినాం. మరి ఇప్పుడు 2 నెలలు అవుతుంది మేము కోడిగుడ్డు బంద్ చేసి. మరి ఏదయ్యా నీ ప్రభుత్వం మరి సరఫరా చేయలేదు, మీరు పంపిస్తే కానీ మేము పెట్టలేమయ్యా అని చెప్పినప్పటికి కూడా మీరు పంపించట్లేదు, మేము పెట్టట్లేదు. అంటే అంగన్వాడీ సెంటర్స్ కు గవర్నమెంట్ నుంచి కోడిగుడ్లు వస్తాయి, మరి మీకు మాత్రం ఎందుకు? మీరే కొనాలని? మేమే కొనాలని అప్పుడు ప్రభుత్వం చెప్పింది, మేము అట్లా చేసినాం. ఇప్పుడైతే మరి అంగన్వాడీకి ఏ విధంగా అయితే నిత్యావసర సరుకులు పంపిస్తున్నారో, కోడిగుడ్లు పంపిస్తున్నారో, మరి మాకు కూడా అదే విధంగా పంపిస్తేనే పెడతాం, లేకపోతే పెట్టమని డిమాండ్ చేస్తున్నాం సార్.
ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మీరు ఎవరిని కలిసిరు? కలెక్టర్కి ఏమైనా లెటర్ ఇచ్చిర్రా ఎట్లా అన్నట్టు? కలెక్టర్ గారికి అయితే మరి ఈ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలపై మా సమస్యలు ఇవి సార్, మా డిమాండ్స్ ఇవ్వని, మా డిమాండ్ల మీద ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మొత్తానికి అయితే అంగన్వాడీ కార్మికులు మొత్తానికి జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి కనీస వేతనం మినిమం కనీసం ఒక 10,000 జీతం అయితే ఇవ్వాలి. మార్కెట్ రేటుకు తగ్గట్టుగా రేటు కట్టియాలని వాళ్ళు చెప్తున్న అంశం. ఓవర్ టు స్టూడియో.